తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఆ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు కీలక పాత్ర పోషించాయి. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వీటిని అమలు చేస్తామని ప్రకటించారు. 6 గ్యారంటీల అమలు కోసం ఇప్పటికే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించారు. అర్హులందరికీ 6 గ్యారంటీ పథకాలు వర్తింపచేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని, ఇందుకోసం వెబ్సైట్ కూడా సిద్ధమైందని, అర్హుల్ని నిర్ణయించి అందరికీ పథకాలు అందిస్తామని ప్రభుత్వం అంటుంది. ఇప్పటికే సేకరించిన దరఖాస్తులను వెబ్ పోర్టల్లో నమోదు చేసి నిర్దిష్ట మార్గదర్శకాల ప్రకారంలో సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు. అయితే ఎవరికి అర్హత ఉంది, ఎవరు అర్హులు కాదు అనే దానిపై చర్చలు సాగుతున్నాయి. ఇక ఈ పథకాలకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు అర్హులు కాదు. అలాగే మాగాణి అయితే 3.5 ఎకరాల లోపు, మెట్ట అయితే 7.5 ఎకరాల లోపు ఉన్నవారే అర్హులు. అంతకంటే ఎక్కువ ఉంటే పథకాలు వర్తించకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే అనర్హులు. అలాగే డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్లు అనర్హులు. బీపీఎల్కి దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకి మాత్రమే గ్యారంటీలు దక్కుతాయి. ఇక కారు, ట్రాక్టర్ ఉన్నవారు కూడా పథకాలకి అనర్హులే. రేషన్ కార్డు ఉంటేనే పథకాలకు అర్హులు. ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి అందులో అర్హులు అని తేలితేనే పథకాలు వర్తిస్తాయి. అలాగే 100 చదరపు అడుగుల ఇల్లు, ఫ్లాట్ ఉన్నా అనర్హులే. ఇక 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ప్రతి నెల 2,500 సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తారు. రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా 15,000 పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 సాయం, వరి పంటకు ప్రతి కింటాకు 500 బోనస్ ఇస్తారు. గృహజ్యోతి ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి 5 లక్షల సాయం, ఉద్యమకారుల కుటుంబాలకు 200 చదరపు గజాల స్థలం కేటాయింపు, అలాగే యువ వికాసం ద్వారా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇక చేయూత ద్వారా నెలకు 4,000 చొప్పున పింఛను, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇవ్వనున్నారు.